నా లైఫ్ లో నున్న ప్రేమ పేజీ తీనా. ఇది నా సింపుల్ మేకప్ అన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు నేను ఇలానే రెడీ అవుతాను. ఏమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూసేయండి. మై ప్రోడక్ట్స్ అన్నమాట ఇవే. వీటితో ఈరోజు ఎలా మేకప్ వేసుకోవాలో నేను మీ అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను నా ఎదురుగా. చెప్పాలంటే మా ఇంట్లో మొన్న అద్దం పగిలిపోయింది, కొనుక్కోవాలి వెళ్ళి ఈవినింగ్. అలాగే నేను కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం మేకప్లో ఏం చేసుకోవాలన్నా మన హెయిర్ని టై చేసుకోవాలి, అది మాత్రం మ్యాండేటరీ. నా క్లచ్ కనపడట్లేదు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఎస్, ఐ ఫౌండ్ మై క్లచ్. చూసారు కదా బటర్ఫ్లై ఎంత క్యూట్గా ఉండిందో. 2 కలర్స్ ట్రాన్స్పరెంట్, ఒక సైడ్ బ్లూ అనమాట. ఇప్పుడైతే నేను నా హెయిర్కి సెట్ చేసేసుకుంటాను. హెయిర్ కట్ చేపించిన తర్వాత అర్థమైంది నా హెయిర్ ఏంటి ఇంత పొట్టిగా అయిపోయింది అని. చూడండి ఫ్రెండ్స్, పిలక అయిపోయింది నాది, అసలే పిలక. ఇంకొంచెం పిలక చేయించుకున్నాను అంతే. ఇలా తీస్తే బాగుంటుంది కదా, కాకపోతే మేకప్ వేసుకునేటప్పుడు అలాంటివి తీసుకోకండి. ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ నివియా మాయిశ్చరైజర్. ఐ లవ్ దిస్ బ్రాండ్, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా యూజ్ చేస్తే నాకైతే కామెంట్లో చెప్పండి. నేనైతే ఎవ్రీ 1 ఇయర్ కూడా నా హెయిర్ని కట్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం స్లిప్ ఎండ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయి కొంచెం కొత్తగా గ్లో ఉంటుంది నా హెయిర్కి. అందుకే నాకు హెయిర్ కట్ అంటే చాలా ఇష్టం. అండ్ మా అక్కకైతే అస్సలు నచ్చదు హెయిర్ కట్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మేము ఫోర్స్ చేస్తే చేపించుకుంది లేయర్స్ హెయిర్ కట్. సారీ, నేను యూజ్ చేసేది లాక్మీ లూజ్ పౌడర్ అనమాట. లాక్మీ ఫేస్ పౌడర్ అని ఉంది కదా, ఇది మనకి బయట కంటే ఆన్లైన్లోనే చాలా తక్కువగా ఉంటుంది. కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరందరూ చెక్ చేయొచ్చు. నాకు టైం లేక నేనైతే ఖమ్మం స్టోర్లోనే కొన్నాను. యాక్చువల్గా ఇక్కడ లైటింగ్ రావట్లేదు, ఇక్కడ ఉందన్నమాట. నేను ట్యూబ్లైట్ కింద ఉన్నాను, ఎదురుగా లేను. దట్స్ వై నేనైతే బ్యూటీ స్పంజ్ని యూజ్ చేస్తున్నాను. దీంతో అయితే నాకు పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినట్టు అనిపిస్తుంది దీనికంటే కూడా. నాకు మిర్రర్ లేదు కాబట్టి నేను ఫోన్ కెమెరాలోనే చూసుకుంటే వేసుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న మా అక్క వాళ్ళ పాపది అన్నప్రాసన జరిగింది. మేము ఖమ్మం నుంచి వచ్చేసామన్నమాట నైట్. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలని నేను అక్కడ ఐలైనర్ మర్చిపోయాను. ఐలైనర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడ కొనుక్కుంటాను మళ్ళీ జూడియోకి వెళ్ళి. నాకు జూడియో ఐలైనర్ అంటే చాలా ఇష్టం. మనం చెవులకి వేసుకోం కదా పౌడర్, డెఫినెట్గా మనమైతే చెవులకి వేసుకోవాలి. వావ్, భలే ఉన్నాను నేను కామెడీగా. వావ్, భలే ఉన్నాను నేను కామెడీగా. చూసారు కదా ఫినిషింగ్ ఎలా వచ్చిందో. నాకు కాంపాక్ట్ కన్నా కూడా ఈ లూజ్ పౌడర్ అంటేనే ఇష్టం. మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. యాక్చువల్గా లిప్ బామ్ అయితే ఒకటి కొనుక్కోవాలి. సమ్మర్ కదా, లిప్స్ బాగా డ్రై అయిపోతున్నాయి. ఐఎమ్ క్లోజింగ్ ది పౌడర్ బాక్స్. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను ఈ లిప్స్టిక్ మా అక్క ఇచ్చింది, ట్రై చేద్దామని వేసుకుంటున్నాను. బెరెన్ లిప్స్ అంటే చూద్దాం ఎలా ఉంటుందో. కలర్ అయితే చాలా బాగుంది.
నా స్టిక్కర్స్ ఎవరికి కనపడవి, నా ఒక్కదానికి తప్పితే. అందరూ అడుగుతారు బొట్టు పెట్టుకున్నావా అని. సో ఐలైనర్ లేదు కాబట్టి నేనైతే ఐలైనర్ వేసుకోవట్లేదు. మనకి హెయిర్ లీవ్ చేస్తేనే కదా లుక్ అనేది తెలిసేది. సారీ గాయ్స్, ఫస్ట్ ఒకసారి కోమ్ చేసుకుంటా. చూడండి నా ఫైనల్ లుక్. ఈ లగేజ్ వచ్చేసి మేము నిన్న ఖమ్మం నుంచి తెచ్చుకున్నాం కదా, ఇంకా అది ఉతికే ఉన్నాయి, అందులో కొన్ని సర్దాయి కూడా ఉన్నాయి, అవన్నీ సర్దాలి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గాయ్స్.